దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. దేవుని అత్యంత కృపను బట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు చూపించిన కృపను బట్టి మీకు దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లోని స్టేటస్లో చూస్తున్నటువంటి ప్రియ సహోదరులారా, మీకు ఒక సంగతి ఏంటంటే, మీరు ఈ చూసినటువంటి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. అయితే మనం ధ్యానించినటువంటి వచ్చిన వాక్యాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనము చదువుకుంటూ వచ్చాము. అందులో ఒక 5 పేర్లు మనం ధ్యానించాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు ధ్యానించుదామని చెప్పాను కదా. అందుచేత ఇప్పుడు మనము ఆ యొక్క వృత్తాంతాన్ని చదువుకొని దేవుని లేఖనాన్ని ధ్యానిస్తాం. ముందుగా నేను చదువుతున్నాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూస్తారా? ఇందులో మొట్టమొదటి భాగం ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఏంటి ఆశ్చర్యకరుడు? ఆయన ఎలా ఆశ్చర్యకరుడు అంటే, ఆయన జన్మే ఒక ఆశ్చర్యం. ఎందుకు అంటే, కన్య అయిన మరియ ద్వారా ఆయన జన్మించటం అనేటువంటిది స్త్రీ పురుషుల యొక్క సంపర్కం లేకుండానే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో ఆయన నరుడుగా జన్మించినటువంటి వృత్తాంతమే ఆశ్చర్యం. ఈనాటికి కూడా సైంటిస్టులు, శాస్త్రవేత్తలు మరి అనేకమైనటువంటి పరిశోధనల్లో ఎలాగా కన్యక గర్భవతి కుమారుని కన్నది, పురుషుని సహాయం లేకుండా ఎలా కన్నది అనేటువంటి తర్జన భర్జనలు జరుగుతూనే ఉంటున్నాయి. చాలామంది ఈ విషయాన్ని నమ్మలేని వారుగా కూడా ఉంటున్నారు. కానీ దేవుని వాక్యము అక్షర సత్యము. దేవుడు యథార్థవంతుడు, శక్తివంతుడు. ఆయన ఏదన్నా బైబిల్ గ్రంథంలో వ్రాసాడు అని అంటే అది అక్షరాల సత్యమేనండి. బైబిల్ గ్రంథం అంతా పరిశుద్ధ గ్రంథమై ఉంది కనుక యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు ఈ లోకానికి రావడం కొరకై ఆయన మరి కన్య మరియ ద్వారా ఈ భూలోకానికి వచ్చి ఆశ్చర్యకరుడు అనిపించుకున్నారు. ఆయన ఆశ్చర్యాలు ఎలా ఉంటాయో తెలుసండి. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన వారు. ఆ నీటి మీదే ఆయన నడుచుకుంటూ వచ్చారు. అలాగే చనిపోయిన 4 దినాలైనటువంటి లాజరు అనేటువంటి ఆయన్ని మరి ఒక్క మాటతో బ్రతికించారు. మరి అన్ని యాయిరు కుమార్తెని కూడా ఆయన ఒక మాటతో నా కుమార్తె లే అని అనగానే ఆమె మరణించిన బిడ్డ లేచింది. అలాగే అనేకమైన సంగతులు ఆయన చేస్తారు. అన్నీ కూడా ఆశ్చర్యంగానే ఉంటాయి బైబిల్లో ఆయన చేసిన కార్యాలు.